సార్ ఇంత జరుగుతుంటే మరి అంత అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లో మీ పార్టీ నుంచి ఎందుకు అంతమంది వెళ్ళిపోయారు? అంటే సహజం అంటారా లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని? కాలం మారిందండి. పూర్వం కొన్ని ఎథిక్స్ ఉండేవి, ఏదైనా మారు. బికాజ్ మీకు చాలా ఏళ్ళు టికెట్ రాలేదు అని చెప్తాను కదండి. ముందేవి గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఆగి వెయిట్ చేసుకుండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇమీడియట్ ఈ రోజుతో మనకేమొస్తుంది, దానివల్ల మన గెయిన్ ఏంటి అది. పూర్వం చూసారు ఈ క్రిమినల్ కేసులో వాళ్ళు ఉంటుంది మర్డర్ ఫర్ గెయిన్ అని. ఆయన చంపేస్తే ఏదో లాభం ఉంటే ఏదో చంపి అంటే ఇప్పుడు అది కాదు. అలాగా ఏదో ఒకటి చేసేసి మనం గెయిన్ మనం లాభం పొందాలని తప్ప ఎథిక్స్ కానీ ఆలోచన కానీ ఏం లేదు. వెళ్ళిపోవచ్చు, పార్టీ మారవచ్చు, తప్పుగా కాదు, మారు నీ ఇష్టం. ఆ పదవిని రాజీనామా చేసి మారిపో. ఇవి నేను రాజీనామా చేస్తాను మారిపోతున్నాను, మారిపో. తొందరగా వెళ్ళడం ఎథికల్ కాదు. ఎథికల్ కాదు. దాంతోపాటు మళ్ళీ మంత్రులు చేయడం ఈ రాష్ట్రంలో అయితే ఇంకొంత ఎక్స్ట్రా. మంత్రి పదవి లేకుండా నేను కూడా మంత్రి చేయొచ్చు, కానీ 6 నెలల్లో నేను వచ్చి అవ్వాలి. వాళ్ళు ఎన్నికైనప్పుడు ఆ రాజీనామా ఇచ్చేసి మంత్రి చేసి మళ్ళీ 6 నెలలు ఎన్నిక తప్పే ఉంది. అవకంటే ఇంకా సంవత్సరాల పాటు ఉంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం. అందుకని వచ్చే ప్రభుత్వాలు ఇంకెంతకంటే దారుణంగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి మనం కొంతవరకు సమయం పాటించాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ముందు ఏం మాట్లాడినప్పుడు కూడా అధికారంలో వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు దాన్ని గౌరవిస్తూ, దాన్ని ఆచరిస్తూ, దాన్ని రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసి చేయవలసిన పని. అదే కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఇంకా అవన్నీ మానేసుకుని ఈ దేశాలు ఏమీ లేకుండా, రాగద్వేషాలు లేకుండా మీ అంత పరిపాలిస్తాను, చట్టం రాజ్యాంగంతో అనుసరించి చేస్తాను కదా చెప్తాను. మరి అవన్నీ ఏమైపోతాయి? ఏముండవు. ఎంతసేపు వాడి మీద ఏమనంటే వాడి మీద ఒక అపార్ట్మెంట్ వేసేయడం, మాట్లాడడం, చేయడం అని చేస్తాను. వ్యవస్థ మారిపోయిందంట. సరే, ఇప్పుడు మీరున్న పార్టీలో మీరు 2-3 సందర్భాల్లో 2 మెట్లు దిగి వచ్చాను మీ పార్టీకి అన్నారు. అంటే బహుశా జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి రావడం అనే ఉద్దేశంతో మీరు అది ఒకటి. అదొక యాంగిల్ అయినా అవ్వచ్చు. రెండవది ఏంటంటే మీరు ఇందాక మాట్లాడారు చూస్తారా, మీరు పిసిసి చీఫ్ ఉమ్మడి రాష్ట్రాన్ని చేసి స్థాయి వచ్చారంటే అందుకని నేను 2 మెట్లు దిగి. ఎందుకంటే ఇంకా నేను అది ఉన్నాను అనుకుంటే ఆ మైండ్ సెట్లో ఉంటా. ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అది నేను ఇప్పుడు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటుంది. దానికి మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన అలా ఉండదు. అంటే మంచి జోక్స్ వేస్తున్నాను అది. ఎందుకంటే ఇవాళ నా మైండ్ సెట్ నేను అక్కడ లేను. ఎందుకు 2 స్టెప్స్ దిగి ఉన్నాను. ఇవాళ నా ఎజెండా ఒకటే, నా కార్యక్రమం ఒకటే. నాయకత్వం ఇవాళ రాష్ట్రం ఆ నాయకత్వంలో మొన్న 46% వచ్చి అధికారం రాకపోయింది. అంటే దగ్గర 50%, 49.9% వచ్చి ఆగిపోయింది. మాలాంటి వాళ్ళందరూ 10 మంది వచ్చి ఆ 1% ఇస్తే అది సక్సెస్ అవుతుంది అనేది మా తాపత్రయం. అది. సో బలమైన నమ్మకం అయితే ఉంది 2019 ఎన్నికలపై. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సార్ మీ పార్టీలో, అంటే పూర్వ పార్టీలో? కాంగ్రెస్ ఉన్నారే. రాజ్యసభ మెంబర్ కదండి. ఇంకా అంటే యాక్టివ్గా లేరు కదా. నేను అడగడం కనుక ఉద్దేశం, మన రాజ్యసభకి వెళ్ళినట్టున్నారు కదా, చూశాను టీవీలో. అదే యాక్టివ్గా ఈ మధ్య నేను కలవలేదు. అంటే కలిసేవారా సార్ 150 మీరు? అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అభిమానంగా ఉండేవారు? చాలా నేను అందరితో అభిమానంగా ఉండేవాడిని అండి. మీకు ఉంది, కానీ అవసరం వస్తే దులిపవతలు పెడతాను. మరి ఫ్యాక్ట్ ఉన్నప్పుడు లేకపోతే లీడర్షిప్ మనం మెయింటైన్ చేయడం కష్టం. నాయకత్వాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, నిస్సంకోచంగా చెప్పాలి, కార్యక్రమం జరిపించాలి. మళ్ళీ అందరితో కూడా ఆప్యాయతగా అభిమానంగా ఉండాలి. కానీ లీడర్షిప్ చేసిన మాత్రం మాత్రం ఫండమెంటల్గా నేను ఎప్పుడు కూడా ఉంటాను. నేను నాయకత్వం వచ్చినప్పుడు నేను కింద వాడిని ఎవరిని ద్వేషించకూడదు. కింద వాడిని నేను వచ్చి ఎంతసేపు కోపం రావచ్చు, కోపం ఉండొచ్చు. కోపం వస్తే వెంటనే చెప్పి దాని మీద తీసివేస్తారు. కానీ ద్వేషం మాత్రం ఉండకూడదు. ద్వేషించామా ఆడికి మనకి మనుగడ ఉండదు. ఆ కార్యకర్తకి పాపం వాడు ఇబ్బంది పడిపోతాడు వాడిని. అందుకని ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఏదైనా కోపం వస్తే అంటే దెబ్బ మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పిలిచి దాదా ఏదైతే మళ్ళీ రెక్టిఫై చేసుకుందాం అని చెప్పి నేను అలా చెప్పేవాళ్ళం. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే అది నేర్చుకున్నారు. అది అవసరం. రాజశేఖర్ గారు చూశాను,
రాజశేఖర్ గారికి ఎవరి మీద కూడా లైక్స్ ఉండవు, అంతా ఒకటే. ఎవరి మీద కూడా ద్వేషాలు ఉండవు, అంతా ఒకటే. కాకపోతే ఇష్యూ బేసిక్గా ఆ రోజు తప్పు చేస్తే దెబ్బకి కోపం వచ్చింది, మళ్ళీ వెంటనే దాన్ని ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ప్యాచప్ అయిపోయింది నిమిషంలో. పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్లు చూసాను కదా ఆ రోజు ఆయన మీద. సోకాళ్ళు ఆయనకంట ఒక 4-5 సంవత్సరాలు పెద్దవాళ్ళు అందరూ ఆయన మీద ఎక్కడో దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎగ్నెస్ట్గా. తర్వాత మళ్ళీ రెడ్డిఫై చేసుకుని ఈయన ఫోన్ చేసి అన్న ఏంటి అది అని ఇవ్వరు, లేదా ఆలే వచ్చి తప్పైంది రాజశేఖర్ ఏదో కోపంలో అన్నానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా అని మనం చూసాం కదా. ఆ లైన్ అది కాదు అవసరం. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.